హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు చాలా ఉంది ఫ్రెండ్స్. ఇది అలాగే ఉంచామంటే పాడైపోద్ది. అందుకనే దీన్ని పొడి చేసి ఉంచుకున్నామంటే కరివేపాకు రైసు, కరివేపాకు పొడి దేంట్లోనే వేసుకోవచ్చు, రైస్లో కూడా వేసుకోవచ్చు. అందుకే ఇదంతా బాగా చేసి పొడి చేసుకుంటాను ఫ్రెండ్స్. పొడి చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో కానీ అన్నంలో కానీ పులిహోరలాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కరివేపాకు రైస్ అని చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని నూనెలో వేయించి పక్కన పెట్టుకొని నల్లకారం కలిపి పెట్టుకున్నామంటే మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఒలుచుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని శుభ్రంగా కడిగి వడబుట్టలో వేసి మొత్తం నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత నూనెలో వేయించి పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రం కడిగి వడబుట్టలో ఎందుకు వేసుకోవాలంటే ఫ్రెండ్స్, నీట్గానే కనిపిస్తుంది. కానీ మనం చాలాసార్లు చూశాను నేను, ఈ కరివేపాకు కట్టలు పెద్ద పెద్ద కట్టలు మార్కెట్కి వేసేటప్పుడు వాళ్ళు బస్తాలకే మూటలు కట్టేసి కట్టలు పైన బస్సుల మీద లారీల మీద వేసినప్పుడు కాళ్ళతో తొక్కుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని బస్తాలు పట్టాలని తొక్కుతారు. అలా కాళ్ళతో కానీ డస్ట్ కానీ ఏదైనా కానీ కొంచెం ఇలా కడుక్కుంటే నీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా వడబొట్లో వేసేసి కొద్దిసేపు ఉంచి నీళ్ళన్నీ పోయిన తర్వాత నూనెలో వేయించి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళు కొంచెం వండిపోయి శుభ్రంగా మొత్తం అంటే కొద్దిగా గొడ్లో ఆరేసుకుంటే పోతాయేమో, కానీ మనకు అర్జెంటు కావాలంటే ఇంకా తప్పదు. ముందుగా కొంచెం వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా రైస్ మిగిలింది అనుకోండి ఫ్రెండ్స్, మనం పులిహోర ఎలా చేసేసుకుంటామో అలాగా చేసుకోవచ్చు. పల్లీలు కూడా వేయించి కరివేపాకుతో పాటు పొడి చేసేసి కొంచెం నల్లకారం కలిపేసి పక్కన పెట్టామనుకోండి ఫ్రెండ్స్, రైస్లో కలిపేసుకొని కొద్ది నిమ్మరసం పిండేసుకుంటే అయిపోద్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి ఇంట్లో నల్లకారం కంపల్సరీ చేసి పెట్టుకున్నా. నేను దీని నిండా చేశాను ఫ్రెండ్స్. నల్లకారంలోనే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు అన్నీ వేసి చేసుకుంటాం కదా. కొంచెం కొబ్బరి కూడా వేసాను, ఎండు కొబ్బరి. కొంచెం కారానికి సరిపడా కరివేపాకు కారంలో కలిపేసుకున్నాం అనుకుంటాం. మనం అన్నంలో ఎన్ని స్పూన్లు పడుతుందో అన్ని స్పూన్లు కలిపేసుకోవచ్చు. అలాగే ఉంచామనుకో కరివేపాకు పాడైపోయి పారేసుకోవటం అవుతుంది ఫ్రెండ్స్. అసలు దొరకట్లేదు. ఇదివరకు 5 రూపాయలకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు. 10 రూపాయలకి తక్కువ లేదు. ఇప్పుడు హెల్త్కి సంబంధించిన అన్నీ మనం సెల్లో చూస్తున్నాం కాబట్టి అన్నీ వాళ్ళు కూడా తెలివి నేర్చుకొని వీటికి బాగా రేటు ఉంది మార్కెట్లో అనుకుంటే వాటికి ఎక్కువ రేటు పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి అవసరం కదా, తప్పదు, తీసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవటమే. ఈ వాటర్ అంతా పోయి తడి ఉంది కాబట్టి చెట్టుకోవటమంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ తడి ఉంది. మీరైతే గుడ్డలో ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్. ఆరబెట్టుకుంటే శానగాలు కారిపోతే ఇలాగా ఎక్కువ మేద చింతాయి, లేదంటే నూనె పైకి వచ్చేస్తుంది. నీరంతా పోతే మనకు ఆ సౌండ్ రాదు ఫ్రెండ్స్. నేనేమో అర్జెంటుగా చేస్తున్నాను కదా, నేనైతే ఆరబెట్టలేదు, డైరెక్ట్గా కడిగేసి వేపేస్తున్నాను ఫ్రెండ్స్. సౌండ్స్ ఆగిపోయినాయి అంటే ఈ చిటపటమంటం ఆగిందంటే తీసేసుకోవటమే ఫ్రెండ్స్. వేసిపోయినాయి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోద్ది, కలర్ కూడా చేంజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. తీసేసుకొని పక్కన పెట్టుకుందాం వేరే ప్లేట్లో. వేగిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కూడా తీసేయటమే. స్టవ్ ఆపేసుకుంటాను. ఇంకా కొంచెం అడుగున ఏదైనా ఉందనుకో లాస్ట్లో కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 ఆకులు ఉన్నాయి చూసారా, అలాగ అయిపోతాయి. అదిగోండి, నల్లకారంలోనే అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్. ఇంకా వేరే మనం వేసుకున్న పని ఏం లేదు. కరివేపాకు రైస్ చేసుకోవాలంటే తాలింపు గింజలు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో వేయించుకొని ఎంత మనకు ఆ రైస్ అవసరం పడుతుందో అంత రైస్ వేసేసి ఈ కారం కావాల్సినంత కలుపుకోవటమే ఫ్రెండ్స్.
నిమ్మకాయ వేసుకోవాలంటే పులుపు తినేవాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ నిమ్మకాయకి బదులు చింతపండు అయితే నల్లకారం ఉంటుంది కదా, అది సరిపోతుంది. చాలకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే అలాగా చేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూసారుగా ఇదంతా వెల్లడిగా చేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరనిచ్చి మిక్సీ వేసుకొని కావాల్సినంత నల్లకారం కలుపుకోవటమే ఫ్రెండ్స్. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడు ఏది కావాలంటే అది చేసుకొని తినవచ్చు. ఇప్పుడైతే ఒక నిమిషం ఫ్యాన్ కింద పెడతా ఫ్రెండ్స్. ఆరిపోయింది ఫ్రెండ్స్. ముందుగా పల్లీలు మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం బరగ్గా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. బరగ్గా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరిపోయిన కరివేపాకు కూడా వేసుకుందాం. ఎంత కరివేపాకు అయినా పొడి చేస్తే కొంచెం అయిపోద్ది ఫ్రెండ్స్. చూసారా ఆయిల్లో వేపాం కదా, అంతా దాని నిండా వేసి పెడితే కొంచెం అయింది ఫ్రెండ్స్. ఆయిల్ అంతా మనం ఉట్టిది కూడా వేసుకోవచ్చు కానీ అంత రుచిగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నల్లకారం ఉంది కదా, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ వేసి పెట్టిన, చింతపండు కూడా వేసి చేసుకున్న నల్లకారం ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం పడుతుంది దీనికి. ఇది ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తాను. మిక్సీ వేసాను ఫ్రెండ్స్. చూసారా ఆయిల్ అంతా కారానికి పట్టేసింది, గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్ కరివేపాకు కారం. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే, దీంట్లో అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. పల్లీలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, ధనియాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, చింతపండు ఉంది, అసలైన ఆరోగ్యకరమైన కరివేపాకు ఉంది. ఎందుకంటే ఇంకేముంది ఫ్రెండ్స్, కమ్మగా తినొచ్చు. కొద్ది ముద్దపప్పు చేసుకొని కారపొడి ఒక ముద్ద, మామిడికాయ పప్పు కానీ, ముద్దపప్పు కానీ, మామిడికాయ పచ్చడి కానీ ఏదన్నా వేసుకొని ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద కారంతో తింటే ఒంటికి చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను నేను కూడా, లేదంటే అసలు తినను. నేను కరివేపాకు అంటేనే ఎక్కువ కూరల్లో వాడను. ఇంకా అందుకనే ఎలా కారం అలవాటు ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటే ఇలాగైనా తినొచ్చని చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, ఇలాగా స్టోర్ చేసుకోండి. మీకు కావాల్సి వచ్చినప్పుడు ఒక స్పూను పులిహోరలా చేసుకొని కలిపేసుకోండి. కరివేపాకు రైస్ అయిపోద్ది. అన్నంలో కలుపుకోండి. కరివేపాకు కారం అయిపోతే మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. వేపుల్లో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. దొండకాయ, బెండకాయ, బంగాళదుంప, ఇలా దేంట్లోనైనా వంకాయ వేపుల్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకు వచ్చినట్టు నేను చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.